అది 158 అని చెప్పారనుకోండి, అప్పుడు ఎలా చూస్తారు? ఇప్పుడున్న సాఫ్ట్వేర్లో ఆ 158 అనే నెంబర్ ఎంటర్ చేయగానే అది ఆ లగ్నాన్ని చూపిస్తుంది. 249 కదా, 158వ సబ్లార్డ్ ఏదైతే ఉన్నాడో అది ఏ రాశిలో ఉన్నదో అది లగ్నం అయిపోతుంది. ఓకే. దాని నుంచి పక్కది 2వ భావం అవుతుంది, ఇంకా పక్కది 3వ భావం అవుతుంది. అంటే ఆ ప్రశ్నే ఒక బిడ్డగా తయారవుతుంది. ఓకే. దెన్ వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ రాంగ్? ఎగ్జాక్ట్ టైమే కదా. అదే ఇప్పుడు కొంతమంది ఫోన్లో డిస్కస్ చేస్తారు, ప్రతి ఒక్కసారి ఫిజికల్గా రాలేరు కదా. అవును. దానికి కూడా కృష్ణమూర్తి గారు నెంబర్ తీసుకొని మేమందరం చేసేది. మాకు వీలైనప్పుడు, ఉదాహరణకి నా పనులన్నీ అయిన తర్వాత రాత్రి 10:30 కూర్చుంటా, ఆ టైంలో వేసినా అదే ఫలితం వస్తుంది. ఎదురుగా క్లయింట్ వచ్చి ఒక సమస్య అడిగితే, అయితే ఇందులో ఒక పద్ధతి ఉంది. ఇది మా అనుభవంలో మేము కొన్ని కృష్ణమూర్తి గారు ఇచ్చిన దానికి ఎక్స్టెన్షన్. ముందు అడిగినవాడు ప్రశ్న చంద్రుడికి కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి. ఎందుకండి చంద్రుడు మనసో జాత, చంద్రమా మనసో జాత. అసలు వచ్చినవాడు దాని గురించి ఆలోచిస్తూ వస్తున్నాడా, తటపటాయిస్తూ వస్తున్నాడా, ఎవడో చెప్పాడు వీడు చెప్తాడు అన్న సంశయంతో వస్తున్నాడా అన్న తేలిపోతుంది. ఒక్కవేళ అడిగిన ప్రశ్న యొక్క సంబంధితం మనం ఏ సమస్య అడిగినా 12 భావాల్లోనే ఉంటుంది. అదే అది బేసిక్గా జ్యోతిష్యంలో అండి, కృష్ణమూర్తి గారు కానివ్వండి, వీటిలో పరాశరంలో అసలు ఒక్కొక్క భావము ఎన్ని ఫలితాలు ఇస్తుందో తెలియాలి. లగ్న భావము తనుభావం ఏం ఫలితాలు ఇస్తుంది, ద్వితీయ భావం ఏ ఫలితాలు, ఇలా 12 భావాలు తెలియాలి. గ్రహాల యొక్క కారకత్వాలు తెలియాలి. అవును. ఇప్పుడు జూపిటర్ ఉన్నాడు అనుకోండి, తన సహజ కారకత్వాలు దాటి ఇవ్వడు. ఓకే, 10వ భావంలో ఉన్నాడు, 11 ఆ ఫలితాలు వస్తాయి. కానీ సహజ కారకత్వం, గురుడు ధర్మము, శాస్త్రము. ఇప్పుడు ఉదాహరణకి ఇవన్నీ మాట్లాడుతున్నాను, నేను పురాణ ప్రవచనాలు ఇస్తున్నాను, లగ్నంలో గురుడు ఉన్నాడు, పరాశరుడేగా, అది ఎక్కడికి పోతుంది ఫలితం? గురుడు తను ఎవరి నక్షత్రం మీద ఉంటే ఆ ఫలితాలు ముందు ఇస్తాడు, కానీ తన సహజ కారకత్వం ఇవ్వడుగా. అవును. మిలిటరీలో ఉన్నవాడిని ఆఫీసర్గా నేను, నా ఉద్యోగ కారకుడైనటువంటి శనీశ్వరుడు సంబంధం వచ్చింది, కుజుడు యూనిఫామ్, సో మిలిటరీ ఉద్యోగం ఇచ్చాడు, కుజుడు యుద్ధము యూనిఫామ్. మధ్యలో వదిలేసి లగ్నంలో గురుడు ఉన్నాడు కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చాను. గురువు ఏ నక్షత్రంలో ఉన్నాయండి? గురుడు శనీశ్వరుడు నక్షత్రంలోనే. ఓకే. సో ఇట్లా కాంబినేషన్స్ అవన్నీ చూస్తే సహజ కారకత్వాలు చాలా ముఖ్యం. ఓకే. సో ఈ కాంబినేషన్ చూస్తే లగ్న సబ్లార్డ్ ఏదైతే ఉంటాడో అడిగిన ప్రశ్నకి దాన్ని నిర్మించి ఇచ్చిన తర్వాత వారు అడిగిన ప్రశ్న మూన్ కనెక్ట్ అవుతున్నాడా లేదా, చంద్రుడు అడిగిన ప్రశ్నకి, ఉదాహరణకి ఎవరో అమ్మాయి పెళ్ళి, దానికి అంటే కూతురు ఏ భావము, అమ్మాయి పెళ్ళి ఏ భావం, వాటికి చంద్రుడి కనెక్షన్ వస్తుందా లేదా. సపోజ్ చంద్రుడి కనెక్షన్ రావట్లేదు అనుకోండి, నువ్వు ఎంత తన్నుకున్నా సరైన సమాధానం రాదు. కృష్ణమూర్తి గారు స్పష్టంగా రాశారు, మా పరిశోధనలో కూడా తేలింది అది. సో అది ముందు చూడాలి. అంటే వాడు ఇంకేదో ఆలోచిస్తూ ఎవరో చెప్పారు ఒకసారి వెళ్ళి చూద్దాం అంటే ఎగ్జాక్ట్లీ అది ఉందా లేదా, అప్పుడే ఆన్సర్ వస్తుంది. ఆస్ట్రాలజీలో యాక్యురసీ రాకపోవడానికి కారణం ఫలితాలు ఇదే కారణం అంటారా? ఇది ఒక కారణం అండి. ఆ టైంలో వేయొద్దన్నారు, మీరు వేసినా రాదు. సరే వాడు ఏదో వస్తున్నాడు డబ్బు ఇస్తాడు కాబట్టి వేయాలి. ఈ కాంబినేషన్స్తో ఇంకా నేను ఎవరి స్పష్టతగా వాళ్ళకి వదిలేస్తాను. నా 25 అనుభవంలో అడిగిన ప్రశ్నకి కేపీలో చంద్రుడి యొక్క కనెక్షన్ ప్రశ్నకి వేయబోయే ముందు, చార్ట్ వేయబోయే ముందు రాకపోతే 99% అసలు సమాధానం రాదండి. ఓకే, రాంగ్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఏంటండి డబ్బు తీసుకున్నాడు అదంటాడు ఇదంటాడు. నా చంద్రుడు దాన్ని సూచిస్తున్నాడు. సూచించిన తర్వాత నెక్స్ట్ ఉదాహరణకి ఏమండి మాకు పెళ్ళై 5 ఏళ్ళు అయిందండి, పిల్లలు లేరు, సమస్యగా బాధే కదే. నా ఇక్కడ మీరు కూర్చోండి, ఒక పరిహారం చెప్తామనో ఇచ్చేయండి, అవన్నీ తర్వాత. అసలు ముందు వాళ్ళకి యోగం ఉన్నదా లేదా అది చూడండి. కృష్ణమూర్తి గారు నిర్మోహమాటంగా ముందు వాళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్ళకి యోగం ఉన్నదా లేదా. అసలు యోగం లేదనుకోండి ఏం చేస్తాం? ప్రపంచంలో అందరికీ పిల్లలు ఉన్నారా? లేరుగా. అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? అందరికీ బిజినెస్లు ఉన్నాయా? అందరికీ ఆరోగ్యం ఉన్నదా? అందరికీ డబ్బులు ఉన్నాయా? రకరకాల బాధలు పడుతున్నారు. ముందు వాళ్ళకి యోగం ఉన్నదా లేదా? లేదు యోగం. కృష్ణమూర్తి గారు అందరితో క్లోజ్, ఇంక మీరు వెళ్ళిపోండి, మీకు లేదు. కానీ నేను వ్యక్తిగతంగా
నా ఆలోచన పరంపరలో. సరే వాడు ఏదో నమ్ముకొని వచ్చాడు, కొంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది, ఎక్కడైనా అవకాశం ఉన్నదా? ఎవరు ఇవ్వాలండి అవకాశం? నీకు ఆ యోగం లేదని స్పష్టంగా ప్రశ్న కదా. అంటే కృష్ణమూర్తి గారు పుట్టిన టైం బేస్ చేసుకుని 99% ఏ చార్టు చూడలే, ప్రశ్నని బట్టే హోరది, ఓకే, ప్రశ్నను బట్టే చెప్పేశాడు ఆయన. ఎందుకంటే అది చాలా క్లారిటీ కదా. అది కృష్ణమూర్తి పద్ధతిలో ఉన్న రహస్యము. ప్రశ్నను బట్టి వేస్తే అప్పటికప్పుడు దాని యాక్యురసీ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. ఓకే, అంటే పుట్టింది రిఫర్ చేయకూడదని కాదు. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఇందాక చెప్పినట్టు వెళ్తాం, ఏమండి ఇట్లా నాకు ప్రస్తుతం ఈ సమస్య నడుస్తోంది, ఎప్పటి నుంచి, పాత రిపోర్ట్స్ ఉన్నాయా అడుగుతాడుగా. ఇది అంతే. సో నీ పుట్టిన టైం కూడా చూసుకో, నీకు అదే సమాధానం. ఇప్పుడు ఆయన రోజుల్లో ఈ లెక్క కట్టాలంటే జనరల్గా బోల్ టైం పడుతుందండి. పట్టేదండి. ఈ రోజు సాఫ్ట్వేర్లు వచ్చినాయి కాబట్టి ఈజీ అవుతుంది ఈ కృష్ణమూర్తి పద్ధతి చెప్పాలంటే. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి, బెస్ట్ ఏంటి? అంటే ఇప్పుడు మా కేపీ ఫారం వాళ్ళు కేపీ ఆస్ట్రో తెచ్చారు, ఓకే, బాగున్నది. సో అయితే ఇప్పుడు నేను కరోనా టైంలో జనరల్గా ఆస్ట్రాలజీ గ్రూప్లో అది నాకు తెలిసిన వాళ్ళు యాడ్ చేస్తే చాలామంది శిష్యులు గురువు గారు అన్నారు, అప్పుడంతా ఆన్లైన్లో ఒక 2-3 బ్యాచెస్కి ఓ 100 మంది దాకా చక్కగా నా ల్యాప్టాప్ మీద బొమ్మ వేస్తూ, జాతక చక్రాన్ని వేస్తూ, భావస్ఫుటం వేస్తూ, ఇవన్నీ వేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. అందులో కనీసం ఒక 30-40 మంది బాగా పికప్ చేశారు. అయితే అప్పుడప్పుడు ఫోన్ చేసి గురువుగారు క్లారిఫికేషన్, మంచిదే, నాకు ఎవరో చెప్తేనే కదా వచ్చింది. అయితే నేను చాలా తీవ్రంగా శ్రమించాను, అది వేరే విషయం. సో అట్లా ఈ రోజుల్లో బయట కోచింగ్ ఇస్తూ, ముఖ్యంగా హైదరాబాదులో దీన్ని అందరికీ అందించిన వారు మహానుభావులు పున్నేశ్వరరావు గారు ఆర్టీసీ చిక్కడపల్లి దగ్గర వారి ఇన్స్టిట్యూట్ ఉన్నది. సో 2-3 సార్లు వెళ్ళాను, ఇప్పటికీ రన్ అవుతున్నట్టుంది. అయితే మా కేపీ ఫారము మోర్ రీసెర్చ్గా వెళ్ళిందనమాట, కోచింగ్ ట్రైనింగ్ కన్నా. ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ మేము నెలకు 1-2 సార్లు మీట్ అయ్యి, నాకు ఈ నెలలో లేదా గత నెలలో ఒక 5-6 కేసులు వచ్చాయి. లేదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భావాన్ని, లగ్న భావం గురించి ఒకళ్ళు 4 కేస్ స్టడీలు, నేను 2, అట్లా ఒక 2-3 గంటలు డిస్కస్ చేసుకొని ఫార్ములా అన్నది ఫిక్స్ చేసుకునేవాళ్ళం. అనుభవాలు కదా, ఇప్పుడు మీ అనుభవం ఇది, నాకు వచ్చిన అనుభవం ఇది, కొన్ని సక్సెస్ అయ్యాయి, చెప్పలేకపోయాం, ఎక్కడ తేడా వచ్చింది, అది ముఖ్యం కదా. అదే విద్య ఎప్పుడు ఇట్స్ ఆన్ గోయింగ్ రీసెర్చ్ అండి. శాస్త్రం ఎప్పుడు గొప్పది. మనుషులు శాస్త్రాన్ని అంటే పరాశర పద్ధతిని వదిలేస్తారు మీరు? ఎలా వదిలేస్తామండి? ఇప్పుడు అందులోనే ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకో. అదే ఇప్పుడు 12 రాసులు, అది ఎవరు కాదప్ప, 9 గ్రహాలు, వాటి సహజ స్వభావాలు పరాశరుడు చెప్పిందే. అదే కానీ భావస్ఫుటం, ఇందాక నేను చెప్పిన క్లాసిడీస్ పద్ధతిలో భావాలని గమనించాలి. భావం అంటే ఏమిటో తెలియాలి, రాశికి భావానికి తేడా తెలియాలి, సబ్లార్డ్స్ అంటే ఏంటో తెలియాలి, స్టార్ లార్డ్ తెలియాలి, ఏ గ్రహం ఏ నక్షత్రం మీద ఉన్నది, ఆ ఫలితాలు ఇస్తాయన్నది గ్రహించాలి. ఓకే. సో అవేం లేవండి, మేము మా వంశం పరంపరగా మేము నేర్చుకున్నాము, మేము ఆ రకంగా చూడడం మంచిది. ఇది కూడా నేర్చుకొని చూడండి, 2 కంబైన్ చేయండి. ఇప్పుడు నేను క్లాస్లో పాఠం చెప్తాను, ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్ అని ఉంటుంది, రిఫరెన్స్ టెక్స్ట్ బుక్ అని ఉంటుంది. పిల్లలకి 2 ఇస్తాం, 2ది కూడా చదవండి అంటాం. సో ఈ పద్ధతిని కూడా ఒక్కసారి చూసి ఈ కాంబినేషన్స్ చూడాలి. పరాశరం బేస్డే, కానీ ఆ ఫార్ములాలు తెలియాలి. అదే ఒక ఈవెంట్ కావాలి అంటే ఏం కావాలి, అది ముందు అవుతుందా అవదా? ఇప్పుడు అవదు, గెట్అవుట్ అంటామా? ఇది రెండో పార్ట్. కృష్ణమూర్తి గారు అయితే ఇది ఎందుకు అవదు, దాన్ని ఎట్లాగైనా ఈ కాంబినేషన్ వెళ్ళలేదు, అవుతుందా అవదా, థ్యాంక్స్, అంతే. సో నేను వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఒక సమస్యతో వచ్చారు కదా ఎక్కడైనా, సో మా గురువుగారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొంత పరిహార శాస్త్రం, అంటే ఏదో క్రతువులు అవి కాకుండా ఎక్కువ శాతం స్తోత్రాలు. ఓకే. ఎందుకంటే మహర్షులు ఎన్నో అద్భుతమైనవి ఇచ్చారు. స్తోత్రాలు, మంత్రాల జోలికంటే అది వేరండి, మంత్రశాస్త్రం వేరు. గురువు యొక్క అసలు గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే శిష్యుని గమనించి ఇవ్వాలా వద్దా అని గమనించి దాన్ని బట్టి. ఇప్పుడు ద్రోణాచార్యుడు తన అస్త్రశస్త్రాలలో అన్నిటినీ అర్జునుడికి మాత్రమే ఇచ్చాడు, సొంత కొడుకైన అశ్వత్థామకి ఇవ్వలేదు, కర్ణుడికి ఇవ్వలేదు. ఎందుకు? వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ వేరు. ఇష్టం వచ్చినట్టు వేశాడు అశ్వత్థామ చివరికి. అవును. బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని అపాండవమవుగా కానీ వేసి పారేశాడు. మరి ఎట్లా? కానీ అర్జునుడు వేయలా. చాలామంది అర్జునుడు గొప్ప వీరుడు అంటారు, ఆయన గొప్పతనం ఎక్కడొచ్చింది తెలుసా అండి? అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తను ఉపసంహరించాడు.
అంటే ఇప్పటి మోడర్న్ టెక్నాలజీలో నేను కంప్యూటర్ ప్రొఫెసర్ని కాబట్టి నెట్వర్క్ సెక్యూరిటీలో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అని ఉంటుంది. డీక్రిప్షన్ అంటే పాస్వర్డ్ తెలుసుకొని దాన్ని ఓపెన్ చేయటం. ఓకే. అర్జునుడు అశ్వత్థామ వేసిన అస్త్రం యొక్క పాస్వర్డ్ తెలుసుకొని దాన్ని రిమూవ్ చేశాడు. ఆ రోజుల్లోనే ఉంది యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే. అర్జునుడు వేసింది. సో వీళ్ళకి ఎక్కడైనా సొల్యూషన్ చెప్పే అవకాశం ఉన్నదా? కర్మ సిద్ధాంతం ప్రకారం జరగదు. ఎంత టైం తీసుకుంటారు మీరు ఎవరైనా ఫోన్ చేస్తే? అంటే సమస్యను బట్టండి. నిన్ననే ఒక తల్లి ఫోన్ చేసింది, ఏదో కష్టం వచ్చి గంట సేపు డిస్కషన్ అయింది. అయితే గంట సేపు అంటే కొంచెం వాల్యుబులే నాకు, ఎందుకంటే టీవీ ఇతర డిబేట్స్ వస్తుంటాయి. జ్యోతిష్యమే కాకుండా నేను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని కాబట్టి